గులియన్ బారే సిండ్రోమ్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్ క్రమంగా మిగతా రాష్ట్రాలకు పాకుతుంది. ఊహించని దానికంటే వేగంగానే ఇతర రాష్ట్రాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. క్రమంగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సోకుతూ పలువురు ప్రాణాలు కూడా తీస్తుంది. జనవరి చివరి వారంలో అక్కడ జీబీఎస్ తొలి మరణం నమోదు కాగా ఇప్పుడు ఆ సంఖ్య 5కి చేరింది. అరుదైన న్యూరలాజికల్ డిజార్డర్ అయిన ఈ వ్యాధి బాధితులను గుర్తించేందుకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఇంటింటా సర్వేలు నిర్వహించి అనుమానితుల నమూనాలను పరీక్షలకు పంపుతుంది. ఇప్పటి వరకు పూణే జిల్లాల్లోనే ఈ వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉంది. దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్ క్రమంగా మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఊహించని దానికంటే వేగంగానే ఇతర రాష్ట్రాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. క్రమంగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం 163 మందికి ఈ వైరస్ నిర్ధారణ కాగా ఒక్క పూణే జిల్లాలోని 149 కేసులు ఉన్నాయి. తాజాగా నాందేడ్లోని జీబీఎస్ బారిన పడి చికిత్స పొందుతూ 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దీంతో మొత్తం జీబీఎస్ మరణాల సంఖ్య 5కు చేరింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ కొత్తగా 5గురికి జీబీఎస్ నిర్ధారణ అయింది. ఎటువంటి మరణం లేదు. ఇప్పటి వరకు 127 కేసులు నిర్ధారణ అయ్యాయి. అనుమానిత 163 కేసుల్లో పూణే నగరంలో 32, ఇటీవల పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగా చేరిన గ్రామాల్లో 86, పింప్రి చించివాడలో 18, పూణే గ్రామీణ జిల్లాలో 19, ఇతర జిల్లాలో 8 మంది ఉన్నారని తెలిపారు. జీబీఎస్ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 47 మంది కోలుకున్నారని చెప్పారు. మరో 47 మంది ఐసీయూలోను, 21 మంది వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నట్లు వివరించారు. అలాగే పూణే నగరంలోని వివిధ ప్రాంతాల్లో 168 నమూనాలను సేకరించి పరీక్షల కోసం పూణే నేషనల్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. 8 నీటి వనరులు కలుషితమైనట్లు గుర్తించామని అన్నారు. అస్సాంలో తొలి జీబీఎస్ మరణం నమోదు కాగా గత వారం తెలంగాణలోనూ ఈ వైరస్ మొదటి కేసు నిర్ధారణ అయింది. సిద్దిపేటకు చెందిన మహిళకు పాజిటివ్ గా వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహారం, బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా ఈ సిండ్రోమ్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిళ్లు, విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు జీబీఎస్ బాధితుల్లో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇది కరోనా మాదిరిగా అంటువ్యాధి కాదని, ఒకరి నుంచి ఒకరికి సోకదని, అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే చాలని అంటున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.